దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. వెల్కమ్ టు దూత మీడియా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రతంగా మారుతున్న తరుణంలో అంతర్జాతీయంగా చమురు వాయు వాణిజ్యం కూడా రాజకీయ ఒత్తిడికి లోనవుతోంది. తాజాగా నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుటే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పష్టం చేసిన ప్రకారం రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు ఇకపై తేలికగా బయటపడలేవు. ముఖ్యంగా భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను ఉద్దేశిస్తూ తీవ్ర ఆర్థిక ఆంక్షలు ఎదురవ్వచ్చని రుటే హెచ్చరించారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది పశ్చిమ దేశాలు కలిసి తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయం. ఈ హెచ్చరికలు ట్రంప్ ప్రకటించిన ఒక కీలక ప్రకటన తర్వాతి రోజే వచ్చాయి. ఆయన వెల్లడించిన ప్రకారం రష్యా నుండి ఎగుమతులు కొనుగోలు చేసే దేశాలపై 100% దిగుమతి సుంకాలు విధించే అవకాశం ఉంది. దీని అర్థం రష్యా చమురు, గ్యాస్ దిగుమతులు ఇకపై చాలా ఖరీదు కానున్నాయి. పుతిన్ తో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తే దీని ఫలితాలు ఆ దేశాల ప్రజల మీదే పడతాయని పశ్చిమ దేశాలు స్పష్టం చేస్తున్నాయి. భారత విషయానికి వస్తే 2022లో ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలైనప్పటి నుంచి గణనీయంగా చమురు దిగుమతులు చేసుకుంటోంది. అంతేకాకుండా రూబల్ వ్యవస్థ ద్వారా డాలర్ ఆధారిత చెల్లింపులను పక్కన పెట్టే ప్రయత్నాలు కూడా చేసింది. ఇది అమెరికా, యూరప్ వంటి పశ్చిమ దేశాలకు నచ్చలేదు. కానీ భారత్ తరపున చెప్పాలంటే దేశ ఆర్థిక ప్రయోజనాలు, ఇంధన భద్రతే ప్రధానం. ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోతున్న సమయంలో రష్యా చమురుతో బడ్జెట్ లోపు కొనుగోళ్లు చేయటం తప్పని పరిస్థితిగా మారింది. ఇక చైనా విషయానికి వస్తే వారు ఇప్పటికే రష్యాతో వివిధ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముద్రించారు. బ్రెజిల్ కూడా తటస్థ వైఖరితో వ్యవహరిస్తూ తన ప్రయోజనాలను కాపాడుకునే ధోరణిలో ఉంది. కానీ నాటో తాజా హెచ్చరికలతో ఈ దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది. వాటిని వాణిజ్యపరంగా ఒంటరిగా చేయాలన్నది పశ్చిమ దేశాల ప్రణాళిక. అయితే దీనిపై రష్యా భద్రతా మండలి మాజీ అధ్యక్షుడు దిమిత్రీ మెద్వెదేవ్ ఈ హెచ్చరికలను హాస్యాస్పదంగా కొట్టిపారేశారు. పాశ్చాత్య దేశాల బెదిరింపులకు రష్యా భయపడదని, అవసరమైతే ప్రత్యామ్నాయ గమ్యాలను వెతుక్కోవాలని వ్యాఖ్యానించారు. ఈ వాతావరణంలో భారత్ వంటి దేశాలు ఎటువైపు మళ్లాలన్నదే కీలక ప్రశ్న. శాంతి చర్చలకు పిలుపునివ్వటం సరే, కానీ తాము అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని త్యజించడం భారత్కు సాధ్యమా? ఇది ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై, అంతర్జాతీయ సంబంధాలపై పడుతుంది. ఇలాంటి దౌత్య సంబంధాల్లో ప్రతి నిర్ణయం శతసారథి ధైర్యంతో తీసుకోవాలి. భారత్ ముందున్న దారిలో సంక్షోభం ఉన్నా సుజనంగా, సవినయంగా నిర్ణయం తీసుకునే సమయం ఇది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ దూత మీడియా. For more updates, please subscribe Dutha Media.